ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతోనే మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 32 వచనాల వరకు ధ్యానించుకుందాం. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రియునకును రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. అంతటా బోళము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి గాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రమును భాగము ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొని, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకనిని ఎడంవైపున ఒకనిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసి, అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొని, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాలములో యేసు ప్రభువు యొక్క సిలువ దృశ్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారికి 39 కొరడల దెబ్బలు కొట్టించి చాలా బరువైనటువంటి సిలువ తన భుజాన వేసి యెరూషలేము రాజవీధి నుండి గొల్గొతా కొండ వరకు ఆయనను ఆ సిలువ మోయించి తీసుకొని వెళ్ళినప్పుడు పలుమార్లు ఆయన అనేక స్థలాల్లో కుప్పకూలడం అనేది జరిగింది. వాస్తవానికి ముద్దాయిలకు వీరు ఏం చేస్తారంటే, సిలువ ఎవరికైతే వేయడానికి నేరారోపణ చేయబడుతుందో వారు ఆ కొండ మీద నిలువుటి కర్ర ఉంటాయి, వీరొక అడ్డుకర్ర మాత్రమే వారి భుజాన వేయించి తీసుకుని వెళ్ళడం అనేది అక్కడ ఆచారం, పద్ధతి. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు నిలువుటి కర్ర, అడ్డుకర్ర 2 కలిపి 150 కేజీల భయంకరమైనటువంటి కర్రను తన భుజాన వేసి తను చావవలసినటువంటి ఆ కలువరి శిలువ తనే మోసుకుని వెళ్ళాలని తన మీద ఆ భారము మోపారు. 150 కేజీల శిలువ మోయలేక తను కృంగిపోతుంటే సీమోను, కురేనీయుడైన సీమోను అనొకడు ఒక పల్లెటూరు నుంచి ఆ మార్గంలో వెళుతున్నాడు. ఆయనను చూశారు. ఇశ్రాయేలీయులు కానీ యూదుల్లో కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోమియులు కానీ ఎవ్వరూ కూడాను యేసయ్య సిలువను మోయడానికి సహకరించలేదు. కానీ కురేనీయుడైనటువంటి సీమోను మాత్రం ఆ దారిలో పోతున్నప్పుడు ఆయన కొంచెం బలవంతుడుగా కనబడినందుకు సిలువ మోయడానికి అతనికి బలవంతం చేశారు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క ప్రక్కన, ఆయన ఒక ప్రక్కన ఈ 150 కేజీల బరువైన సిలువను మోసుకొని గొల్గొతా అనబడిన చోటికి వారు
తీసుకొని వచ్చారు. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థం. అవునండి, ఆదికాండం 3వ అధ్యాయములో ప్రభువైన మహిమగల యెహోవా దేవుడు సర్పాన్ని ఆయన శపించినప్పుడు, నీ యొక్క తలను చితగొడతారు, స్త్రీ సంతానమునకు నువ్వు మడిమె మీద కొడతావు, వాడు నీ తల మీద చితగొడతాడన్న మాట ఆది కాండములో ప్రభు ఆదమహవ్వలను శపించిన మాటలు, ఆయన పలికిన మాటను, పాముతో ఆయన చెప్పిన మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. కపాలమనబడిన స్థలము, అక్కడికి వచ్చి సిలువను వారు మోపి స్థాపించడం అనేది జరుగుతాం. ఈ కపాలమనబడిన స్థలములో సిలువ వేసినప్పుడు యేసు ప్రభువారు హారపూరితమైన సిలువ మోస్తూ ఆయన దాహమునకు అలమటించిపోయినప్పుడు ఆ బాధ మరింత బాధ అవడానికి ఈ రోమియోలు ఏం చేసేవారంటే, కోళము కలిపిన ద్రాక్షరసము, అంటే భయంకర చేదుగా ఉంటుంది, చిరక. ఒక్క మాటతో చెప్పాలంటే చేదు చిరక. యేసు ప్రభు వారి నోటికి అది త్రాగనిచ్చి ఆయన అలిసిపోతున్నాడని తన నోట వేస్తే ఆ చేదు చిరక త్రాగలేక ఆయన దానిని విసర్జించాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నేను నా ద్రాక్ష తోటలో కాయ వెతుకు వచ్చాను, నేను మంచి ద్రాక్ష పళ్ళు కాచిందేమో అనుకుంటే కారు ద్రాక్షములు కాల్చింది. యెరూషలేములో దేవుని ప్రజలు ఆత్మీయంగా ఎదుగుతున్నారేమో అని యేసయ్య చూడడానికి వచ్చినప్పుడు తనకు చేదు ద్రాక్షరసం ఇచ్చి, బోళము కలిపిన ద్రాక్షరసం ఇచ్చి వారి యొక్క నైజాన్ని, తన అన్యాయపు అక్రమమైన జీవితాన్ని వారు కనుపరుచుకున్నారు. అంతేకాకుండా ఆయనకి సిలువ వేసి నిన్నటి దినాన్ని మనం ధ్యానించాం. ఆయనకి ఊదరంగు వస్త్రాలు వేసి ఆయనకి అవమానపరిచారు. అది తీసివేసి తన నిలువుట అంగిని వేసి ఆయనకి సిలువ మోయించి పంపించారు. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆ నిలువుటంగి కూడా తీసివేసి స్వల్పమైనటువంటి వస్త్రాలతో ఆయనకు సిలువ మీద వేలాడించి ఆ నిలువుటంగి కూడాను వారు చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఇది కీర్తన 22 దావీదు కీర్తనలో దావీదు మహాభక్తుడు అంటాడు, వారు నా వస్త్రము నిమిత్తము చీట్లు వేసుకున్నారని. అవును, లేఖనాలు ఏం చెప్పిందో యేసు ప్రభు జీవితంలో అవన్నీ నెరవేర్పు జరిగింది. వారు సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలైంది. పగలు 9 గంటలకు సిలువ మీదికి యేసు ప్రభును ఎక్కించడం జరిగింది. మరియు యేసు ప్రభు వారి మీద నేరారోపణ చేసింది ఏమిటో తెలుసా? పిలాతు చక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వాస్తవంగా ప్రధాన యాజకుడేమో ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, ఇంతకన్నా ఇంకేం సాక్ష్యమని ఆయన అలాంటి నేరారోపణ చేస్తే, రోమా సామ్రాజ్యపు అధికారు దగ్గరికి వచ్చినప్పుడు యూదులందరూ, శాస్త్రులందరూ, ప్రధాన యాజకులు ఏమని అభియోగం చెప్పారంటే, ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు. ఎవరికి రాజు? యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు. అంటే సరే, ఆయన చెప్పిందే నేరారోపణ చేసినట్టుగా రాద్దామని యూదుల రాజైన యేసు అని చెప్పి సిలువ పైన ఎవరైతే నేరం చేస్తారో, ఏ నేరం వలన వారు శిక్ష అనుభవిస్తున్నారో ఆ నేరమే ఆ సిలువ మీద వేలాడదీస్తారు. యేసు ప్రభు వారి యొక్క సిలువ పైన వారు ఎలాంటి నేరారోపణ చేశారంటే, ఈయన యూదుల రాజు అని చెప్పి ఒక విలాసము రాసి, ఒక బోర్డు రాసి అక్కడ వారు ఉంచారు. అంతేకాకుండా కుడివైపు ఒకనికి, ఎడంవైపు ఒకనికి 2 దొంగలను, యేసు ప్రభుతో కూడా బండిపోతు దొంగలను సిలువ వేశారు. యేసు ప్రభు వారు దొంగతనం చేయలేదు, మోసము చేయలేదు. మానవాళి పాపము నిమిత్తము ఆయన బలి అవడానికి వచ్చిన ప్రభువును దొంగలతో పాటు ఆయనకి పరిగణించి
ఆయనకి కలువరి శిలువలో ఆయనకు శిలువ వేస్తూ కుడివైపు ఒకరు ఎడంవైపు ఒకరికి ఆ దొంగలకు కూడాను శిలువ వేశారు. ఆ మార్గంలో వెళుతున్న ప్రతి ఒక్కరు కూడా తలలూపుకుంటూ వారు ఆయనకి ఎగ్గతళి చేస్తూ ఏమంటున్నారు తెలుసా? దేవాలయమును పడగొట్టి 3 దినములు కట్టువాడా, శిలువ మీద నుంచి దిగి నిన్ను నీవు రక్షించుకునుమని చెప్పి ఆయనను దూషించారు. 48 సంవత్సరాలు కట్టబడినటువంటి దేవాలయము పడగొట్టండి, 3 దినాలు కడతానని చెప్పి యేసుప్రభు చెప్పిన ఆధ్యాత్మికార్థాన్ని వారు శారీరకంగా భౌతికంగా దానిని తీసుకొని అక్షర రూపంగా వాళ్ళు అర్థం చేసుకొని 48 సంవత్సరాలు కట్టబడిన దేవాలయమైన 3 దినాలు కట్టేస్తాడా? వాస్తవానికి యేసుప్రభు వారు మాట చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, తన దేహాన్ని చూపించి దేవునికి ఆలయమైన ఈ దేహాన్ని ఒకవేళ మీరు పడగొట్టాలనుకుంటే మీరు పడగొట్టిన 3 దినాల్లో దాన్ని తిరిగి లేపుతాను అంటే పునరుత్థానుడై నేను లేస్తానన్న చెప్పే మాట వీరు అంతరార్థాన్ని గ్రహించకుండా భౌతికమైనటువంటి దేవాలయము రాళ్లతో కట్టబడిన దేవాలయం గురించి అని వారు అపహాస్యము చేస్తూ అంటున్నారు. దేవాలయం పడగొడితే 3 దినాలు దానిని కట్టువాడా, కిందకి రా, నువ్వు కిందకి రా. అదే సమయంలో శాస్త్రులను ప్రధాన యాజకుడు కూడా అపహాస్యము చేస్తూ ఆయన చుట్టూ మ్రోగి ఏమంటున్నారు అంటే, వీడితలను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. చనిపోయిన వారికి ఈయన లేపాడు, గురుడి వారికి చూపునిచ్చాడు, భయంకరమైన రోగులను బాగు చేశాడు. కానీ ఇప్పుడు తను పడినటువంటి శ్రమలు, తను పడి ఉన్న కష్టాల నుంచి తను విడుదల కాలేకపోతున్నాడు, తన్ను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని చెప్తూ ఎంత అపహాస్యం చేసి మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును అంటే, నశించిన ఇశ్రాయేలు ప్రజల మధ్యకు నేను పంపబడ్డాను, వారిని రక్షించడానికి వచ్చానని యేసుప్రభు వారు చెప్పిన మాట ఎగతాళిగా వీళ్ళు తీసుకొని, ఇప్పుడు నువ్వు శిలువ మీద నుంచి దిగి రావచ్చు, అప్పుడు మేమందరము మీకు నమ్ముతామని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ నవ్వుతున్నారు. ఆయనతో కూడా సిలువ వేయబడినటువంటి బందిపోటు దొంగలు కూడాను అదే విధంగా మాట్లాడుతూ వారును నవ్వుతున్నారు, అపహాస్యము చేస్తున్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అవును, జనుల దోషమును భరించి అపహాస్యమునొంది ఆయన దుఃఖపడి కలువరి శిలువలో తను రక్తం కార్చనిదే మనకు పాపక్షమాపణ కలగదు. కనుక యేసయ్య చేసిన ఈ అద్భుత త్యాగము మనము చూచినప్పుడు మనము భరించుకుందాం, సహించుకుందాం, ఓర్చుకుందాం. ఆయనకే మహిమకరంగా జీవించడానికి మనం సిద్ధపరచుకుందాం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైనటువంటి ప్రభువైన సమయములో అల్పులైన మేము మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు మీరు. నేను మా కొరకు కలువరి శిలువలో మరణించి ప్రభువా మా పాపములు శుద్ధి చేసి మమ్మను రక్షించి పరమందరములో ఉన్నటువంటి మా తండ్రి అయిన దేవుని ఎదుట మమ్మను నిలువబెట్టుటకు మీరు చేసిన యాగము కొరకు స్తోత్రాలు. అపహాస్యము చేసే ప్రజల గుంపుల్లో ఉండక అంగీకరించి రక్షించబడిన గుంపులో ఈ వాక్యం విన్న ప్రతి బిడలకు చేర్చి దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.